నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్నాయని తెలిపింది విశాఖ వాతావరణ కేంద్రం. మరో 48 గంటల్లో కేరళను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రానున్న 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత తగ్గుతుందని సూచించింది. జూన్ 5 లేదా 6వ తేదీల్లో నైరుతి ఏపీని పలకరించే అవకాశం ఉంది అంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్న వేళ ఋతుపవనాలు ఎప్పుడొస్తాయని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపై ఐఎండీ కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ను విడుదల చేసింది. తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఋతుపవనాల కదలికలు ఎలా ఉన్నాయి, విస్తరణ ఏ విధంగా జరుగుతుంది, ఎప్పుడు కేరళను తాకేటువంటి అవకాశం ఉంటుంది, ఆ తర్వాత ఏపీలో ప్రవేశించడానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పటి వరకు ఋతుపవనాలు నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం మరియు నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్రం లక్షద్వీప్ వరకు ఇంచుమించుగా విస్తరించాయి. రాబోయే 2-3 రోజుల్లో ముఖ్యంగా నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలు మరియు లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాలు, కేరళలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు మరియు నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే రమారమి 4వ తేదీ నాటికి కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకే అవకాశం ఉన్నది. అంటే సార్, ఇప్పటి వరకు చూస్తే కనుక మే 16వ తేదీ నాటికి అండమాన్ను తాకి అక్కడి నుంచి కాస్త మందకొడిగా విస్తరించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అర్థమవుతుంది అంచనాలను బట్టి. మందకొడి కాదండి. 2 కారణాల వల్ల నేను మందకొడి కాదని చెప్తాను. ఎందుకు అంటే సాధారణంగా అండమాన్ తీరాన్ని 19వ తేదీ నాటికి చేరుకుంటాయి. ఈ సంవత్సరం ఒక 3 రోజుల ముందుగా వచ్చిన ఋతుపవనాలు మన తీరాన్ని కూడా ముందుగా తాకుతాయనే గ్యారంటీ ఎప్పుడు ఇవ్వలేం. ఒకటి. తర్వాత జూన్ 1వ తేదీ నాటికి సాధారణంగా కేరళ తీరాన్ని తాకుతాయంటే ప్రతి సంవత్సరం అదే తేదీకి రావాల్సిన పని లేదు. వాటికి స్టాండర్డ్ డీవియేషన్ లేదా ప్రామాణిక విచలనం 7 రోజులు ఉంటుంది. అంటే జూన్ 1 నుంచి 7 రోజులు కలిపితే 8వ తేదీ లోపల ఎక్కువ సంవత్సరాల్లో 66.79% సంవత్సరాల్లో ఇంచుమించు ఋతుపవనాలు ఈ తేదీకి దగ్గరలోనే నమోదయ్యాయి. అంటే 1వ తేదీ నుంచి 7వ తేదీ లోపల నమోదవుతాయి. ఈ సంవత్సరం కూడా రేపు రాబోయే 4వ తేదీ నాటికి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏపీలోకి ప్రవేశించడానికి ఎంత సమయం పడుతుందని అంచనా? సాధారణ తారీఖు 1వ తేదీ నాటికి కేరళను ప్రవేశించిన ఋతుపవనాలు 5వ తేదీ నాటికి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను, 10వ తేదీ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను, 15వ తేదీ నాటికి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్తరించే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో రాబోయే 2 రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 4వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మొత్తం మీద 4వ తేదీ నాటికి ఋతుపవనాలు కేరళను తాకేటువంటి అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తుంది. అలాగే 2 రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతల్లో కూడా కాస్త తగ్గుముఖం కనిపించేటువంటి అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేస్తుంది. మొత్తంగా చూస్తే అక్కడక్కడ తేలికపాటి వానలు కురుస్తూనే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉండేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.